ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. చూడండి, వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి, నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. చదవబడ్డ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము. నా నోటిని నీ బూరగా చేసుకొనుము, నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకో తండ్రి. అయా, వినగల చెవులను, గ్రహించగల మనస్సులను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఒక అతను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడండి. డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అతనికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి తన కాలుకి ఇంజ్యూరీ అయిందనమాట. ఇంకా అతను ముందట్లాగా నార్మల్గా నడవలేడు అని డాక్టర్స్ చెప్తారు. చెప్పినప్పుడు తను ఏం చేస్తాడు, సరే నాకు పెద్దగా ఏం అవ్వలేదు, కొంచెమే అయింది, బాగానే ఉన్నా నేను అని కాంప్రమైజ్ అయ్యి అట్లనే ఉండిపోయినాడంట. దేవుడు నన్ను అడుగుతాడేమో, నా బిడ్డ నన్ను అడుగుతాడేమో, ఇద్దాము అని సిద్ధంగా ఉన్నాడంట. కానీ ఇతను ఎప్పుడు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగలేదంట. దేవా, నా కాలు బాగు చేయి, నా కాలు నాకు ఇవ్వు అని ఎప్పుడూ అడగలేదంట. అతను పొందుకోలేదంట. చూడండి, కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. ఇందులో 3 ముఖ్యమైన విషయాలు. అవేంటి అంటే అడగటం, తట్టడం, వెతకటం కదా. ఇవన్నీ నిరంతర ప్రార్థన మరియు దేవునిపై సంపూర్ణ నమ్మకం గురించి మాట్లాడుతున్నాయి కదా. అడగటం అంటే ఏంటి? మనకు అవసరం ఉన్నదాన్ని భయపడకుండా దేవుణ్ణి అడగాలి. దేవుడు మనకు దగ్గరగా ఉన్న తండ్రిలాగా స్పందిస్తాడు. మన తండ్రిని మనం ఏదైనా అడగాలంటే మనం ఆలోచిస్తామా? ఎందుకు అడగాలి, ఎలా అడగాలి, అడిగితే ఏమని అనుకుంటాడా అని ఏమైనా ఆలోచిస్తామా? మనము అట్లా ఏం ఆలోచించాం కదా. మనకి ఏది కావాలన్నా అడిగేస్తాము కదా. మన తల్లిదండ్రులను మనం అడిగేస్తాము కదా. అట్లనే వాళ్ళు కూడా స్పందిస్తారు. మనం అడిగినప్పుడు వాళ్ళు స్పందించి మనకు కావాల్సింది మనకి ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంది. అలాగే మనం కూడా మన జీవితంలో ఏమైనా కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు స్పందిస్తాడనమాట. వెతకడం అంటే ఏంటి? కేవలం అడగటమే కాదు, వెతకాలనే ప్రయత్నం కూడా చేయాలన్నమాట. వెతకాలి మనము. అడిగి అట్లనే సైలెంట్గా ఉంటే సరిపోదన్నమాట. మనము వెతకాలి. దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో, దేవుని మార్గం ఏంటి, నేను ఏ మార్గంలో నడవాలి, నేనేం చేయాలి, దేవుని నామాన్ని మహిమపరచబడడానికి నేనేం చేయాలి అనేది మనము వెతకాలి. తట్టుడి అంటే తలుపు మూసి ఉన్నట్టే అనిపించినా కూడా నమ్మకంగా తట్టాలి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులలో, కొన్ని సమస్యలలో అసలు ఇది జరగదు, ఇది అయ్యే పని కాదు, అసలు ఇది అవుతుందా అనే ఆలోచన వస్తూ ఉంటుంది మనకి. ఇది అసలు అవ్వనే అవ్వదు అని మనమే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంటాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా, అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా మనము విశ్వాసముతో, నమ్మకముతో మూయబడ్డ తలుపు దేవుడు తెరుస్తాడు అనే నమ్మకంతో మనము తట్టాలి. అయితే చూడండి, దేవుడంట తలుపులను తెరుస్తాడంట. మన జీవితంలో మనకు అవకాశాలను ఇస్తాడంట. మనం ప్రార్థిస్తే సమాధానాలు ఇస్తాడంట. చక్కని మార్గాలను చూపిస్తాడంట. దేవుడు తలుపు మూస్తే దాన్ని ఎవ్వరూ తెరవలేరు. దేవుడు తలుపు తెరిస్తే అది ఎవ్వరు మూయలేరు. కాబట్టి మనం ఏం చేయాలి? తట్టాలి. ఏది ఏమైనా సరే మనము
తట్టాలి. అంటే చూడండి, దేవుడు మన ప్రార్థనలను వింటాడు. నమ్మకంతో నిరంతరం ప్రార్థన చేస్తే, అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. చూడండి, అడుగుడి మీకియ్యబడును అంటే ఈ మాటకు అర్థం ఏంటి? దేవుడు తన పిల్లలు అడిగినప్పుడు వారికి ప్రతిస్పందిస్తాడు. ఆ! ప్రార్థనలో మనము అడగటం అనేది దేవునిపై మన విశ్వాసాన్ని చూపే చర్య. దేవుడు మన ఆశలు, మన హృదయ కోరికలు తెలిసినా మనం అడగాలని కోరుకుంటాడు. ఎందుకంటే అది దేవునితో సంబంధాన్ని నిర్మిస్తుంది. అడిగినప్పుడు తండ్రి ఇస్తాడు. ఇదే దేవుని స్వభావం. దేవుడు నిర్లక్ష్యం చేయడు. ఆయన వినే దేవుడు, ఇచ్చే దేవుడు. 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెలు అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? కదా! మనలో ఎవరైనా మన పిల్లలు మనల్ని ఆహారం అడిగినప్పుడు, అంటే రొట్టెలు అడిగినప్పుడు, మనం ఏమైనా రాళ్ళనిస్తామా వాళ్ళకి? కాదు గదా! చేపను అడిగినప్పుడు పామునిస్తామా? కాదు గదా! ఇవ్వమలా. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును గదా! అంతే గదా! మనం చెడ్డవారమై ఉండి, మన పిల్లలకు మంచి అన్నీ ఇస్తున్నప్పుడు, పరలోకమందున్న మన తండ్రి మనకి ఇంకా మంచివి నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును గదా! అదనమాట. అయితే అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనం అడిగాము దేవుణ్ణి. ఆ! అడుగుడి మీకియ్యబడును. ఇప్పుడు అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు. అంటే ఏంటి? దేవుని వద్ద అడిగితే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇది కొందరికి మాత్రమే కాదు. అంటే సెలెక్టెడ్ పీపుల్‌కే ఇస్తా, నేను ఏర్పరచుకున్న వాళ్ళకే ఇస్తా, నిన్ను పిలిచిన వాళ్ళకే ఇస్తా, నేను దించిన వాళ్ళకే ఇస్తా, నేను వాగ్దానం చేసిన వాళ్ళకే ఇస్తా అని కాదు. ప్రతి వారికి ఇస్తా అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, మాట ఏమని రాసుందక్కడ? అడుగు ప్రతి వాడును పొందును. ప్రతి వాడును. అంటే సెలెక్టెడ్‌గా కాదు. కొంతమందికే కాదు. ప్రతి వాడును. అడుగు ప్రతి వాడును పొందును. అంటే ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను. ఇది కొందరికి మాత్రమే కాదు. ప్రతి వారికి ఇస్తా అని ఈ వాక్యము మనకి చెబుతుంది. ఎవరు హృదయపూర్వకంగా దేవుని చేరుకుంటారో, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో, వారు దేవుని సమాధానాలను, కావలసినవన్నీ కూడా యేసు నామంలో పొందుకుంటారు. అడుగు ప్రతివాడు పొందును. ఈ వాక్యంలో ఏం పొందుకుంటాం మనము? అడుగు ప్రతివాడు పొందుకొనును. కానీ ఏం పొందుకుంటాము? మనం అడిగినదే ఖచ్చితంగా కాకపోయినా, కానీ మనం మంచికే దేవుడు కావలసిన దాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు సమాధానం ఎలా ఉంటుందంటే, అవును, కాదు, కొంచెం ఆగు రూపంలో ఉండొచ్చు. ఇది ఇచ్చినా మన మంచికే. ఏది ఇచ్చినా కూడా మన మంచికే. గమనించవలసింది ఏమిటంటే, ఇది యేసు చెప్పిన నిరూపిత వాగ్దానము. అడిగేవాడు ఖాళీ చేతులతో తిరిగి పోడు. దేవుని దగ్గరికి రాకపోవడం వల్లే మనము పొందకపోవుచున్నాము. ఏదైనా మనం ఈరోజు పొందుకోలేకపోతున్నాము అంటే దానికి ఏంటిది కారణం అంటే మనము అడగకపోవటమే. కానీ దేవుని వద్ద నిజాయితీగా అడిగితే ఆయన ఇస్తాడు. చూసాం గదా! మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ జూషినాము. పిల్లలు అంటే ఒక కుమారుడు తండ్రిని ఆహారం అడిగితే ఏమిస్తాడు? రాళ్ళనిస్తాడా? కాదు గదా! ఆహారం అడిగితే అంతకంటే మంచిది ఇస్తాడు. మంచి శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. అలాగే దేవుడు కూడా మనకు హానికరమైనదేది కూడా ఇవ్వడు. మనం అడిగిన దానికంటే ఉత్తమమైన దాన్ని ఇవ్వగలిగే సమర్థుడు.
చూడండి ఒక మాట, చక్కని మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఎంత చక్కగా రాయబడుంది చూద్దామా? చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేనో ఊహించు వాటన్నిటి కంటేనో అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. అంటే మనము అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడంట కదా. ఎంత చక్కని మాట కదా. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. చూడండి, మనం ఒక ఉదాహరణ ఇంతకుముందు చూసుకున్నాం. ఆ కార్ యాక్సిడెంట్లో అతను యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్ కాకుండా చిన్నగానే అయ్యిందిలే, నేను బాగానే ఉన్నా అని కాంప్రమైజ్ అయ్యి ఉండిపోయిండు. కానీ అలా కాదు, మనం అడగాలి. ఏదైనా మనము అడగాలి. అతను దేవుణ్ణి అడిగినట్లయితే ఆ కాలుని తిరిగి పొందుకొని సంపూర్ణ స్వస్థత పొంది మంచిగా అయిపోయేవాడు కదా, పొందుకునేవాడు. కానీ తను అడగలేదు గనక అతను పొందుకోలేదు. కాబట్టి అతను చేసిన తప్పు మనం చేయకుండా, మనము మన జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కారణాలున్నా, ఏది ఏమైనా ప్రతిదీ కూడా మనము దేవుణ్ణి అడగాలి. అడగటం వల్ల దాన్ని మనము పొందుకుంటాము. ఎలా అడగాలి? విశ్వాసముతో, నమ్మకముతో మనం ప్రార్థించినప్పుడు వేటినైతే అడుగుతున్నామో అవి పొంది ఉన్నామని గ్రహించిన ఎడల తప్పక పొందుతాము. అట్లా మనము విశ్వాసముతో అడిగినట్లయితే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఈరోజు. మనం ఏం చేయాలంట? అడగమంటున్నాడు దేవుడు. అడగండి. ఎందుకంటే దేవుడు మనం అడగగానే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడంట. మనం అడగటమే ఆలస్యము. దేవుడు మనకు సమస్తము సమకూర్చడానికి, సమస్తము ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంట. అడగండి. ఏం కావాలో అడగండి. ఉద్యోగం కావాలా? అడగండి. వ్యాపారంలో అభివృద్ధి కావాలా? అడగండి. ఎందుకు నేను ఏం చేసినా ఫెయిల్ అవుతుంది అని అనుకుంటున్నారా? అడగండి. నేనెందుకు వెనకబడి ఉన్నాను? అడగండి. అందరిలా నేనెందుకు లేను? అడగండి. ఎప్పుడు అనారోగ్యంలో ఎందుకు ఉంటున్నా నేను? అడగండి. నా జీవితము ఎందుకు ఇలా అయిపోయింది? అడగండి. ఎంత చదివినా గుర్తెందుకు ఉండటం లేదు? అడగండి. ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా ఫెయిల్ ఎందుకు అవుతున్నాను? అడగండి. గవర్నమెంట్ జాబ్ ఎందుకు రావటం లేదు? అడగండి. కుటుంబంలో శాంతి సమాధానం లేదు. ఎందుకు? అడగండి. గర్భఫలం ఎందుకు లేదు? అడగండి. ఆర్థికంగా ఎందుకు స్థిరత్వం లేదు? ఆర్థికంగా ఎందుకు స్థిరంగా లేను? అడగండి. ఇంకా ఏదైనా సరే అడగండి. అడుగు ప్రతివాడు పొందును వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించుకుందాం ఈరోజు. అడుగు ప్రతివాడును పొందును, అడిగే ప్రతి వాడు కూడా పొందుకుంటాడు అని ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించి ప్రార్థనలో ఆయనని అడుగుదాం. ఆయన మన ప్రార్థన విని మనకు జవాబు ఇస్తాడు. మనం అడిగిన వాటన్నిటిని కూడా సమకూరుస్తాడు. మనం అడిగిన వాటన్నిటిని కూడా పొందుకునేలా చేస్తాడు. దేవుడు మనకు అడగమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు అడుగుదాం, అన్ని యేసు నామంలో పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? దేవా, స్తోత్రం 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 తండ్రి, నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభు, ఆ సర్వోన్నతుడా నీకు స్తోత్రము నాయన. అయా చక్కని వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయన. అడగమంటున్నావు నా తండ్రి ప్రభు. యేసయ్య, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది నాయన.
అయా నిజమైన తండ్రి ప్రభా, ఎన్నో సందర్భాల్లో ప్రభా, మా జీవితంలో ఎన్నో విషయాలు ప్రభా మేము అడగకుండా నా తండ్రి అలాగే ఉండిపోతున్నాము నాయన. నువ్వు ఇయ్యడానికి సిద్ధముగా ఉన్నా కూడా మేము పొందుకోలేని పరిస్థితిలో ఉంటున్నాము తండ్రి. అయా ఈ రోజు నీ పాద సన్నిధికి వస్తుంటున్నాము నాయన. అయా నిన్ను అడుగుతుంటున్నాము నాయన. మా జీవితంలో మాకు కావలసినవి అన్ని కూడా మేము పొందుకోవటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృపగల దేవా నీకు స్తోత్రము నాయన. అయా నిన్ను అడుగుతున్న ప్రతి హృదయాన్ని ప్రభా వినుమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఏ బిడ్డ అయితే ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను అడుగుతుందో నా తండ్రి, ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి నాయన ప్రభా. ప్రతిది కూడా మీరు యేసయ్యా సమకూర్చండి నాయన. అయా బిడ్డలు పొందుకొనుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. అయా మా అవసరాలన్నీ కూడా ప్రభా తీర్చండి నాయన. మాకు సమాధానము దయచేయండి నా తండ్రి. మా విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి ప్రభా. మేము అడిగిన దానికంటే ఉత్తమమైన దాన్ని పొందడానికి మా హృదయాన్ని సిద్ధం చేయండి నాయన. కృపగల దేవా నీకు స్తోత్రము నాయన. అయా అడుగు ప్రతి వాడు పొందుకొనును నీ వాక్యం సెలవిస్తుంది నాయన. దాన్ని స్వతంత్రించుకుంటున్నాము నాయన. యేసు నామంలో మేము సమస్తము పొందుకొందుము గాక. సహాయము దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి మీకేమైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.